వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రెస్ ఛానల్. మింత్రా నుంచి ఆర్డర్ చేశానండి. నేను తీసుకున్నప్పుడు 1400 అలా ఉంది. ఇప్పుడు 999కే ఉంది. సో క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్టా వచ్చేసి హైలైట్ అనమాట. టెంపుల్ బోర్డర్ తోటి బ్లాక్ కలర్ దుపట్టా, ఇట్లా బాందిని ప్రింట్ వచ్చింది. ఈ డ్రెస్లో స్పెషాలిటీ ఏంటంటే మనము నీళ్ళల్లో ఉతికినా కూడా ముడతలు అది పడట్లేదు. చందేరి క్లాత్ ఉంది, బట్ సాఫ్ట్ ఉంది. ఊరికే మనము ఆ గంజి ఐరన్ ఊరికే పెట్టించకపోయినా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 999కే ఇప్పుడు ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు మింత్రాలో చెక్ చేసేయండి. అండ్ వన్ మోర్ వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట. ఎప్పుడు డిజైనర్ వేర్ కాకుండా కంఫర్ట్ కూడా చూసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డ్రెస్. వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఉంది. ఇది వచ్చేసి దుపట్టా అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ఇది 1300 అలా ఉంది. ఒకసారి చెక్ చేయండి. మింత్రాలో అవైలబుల్ ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లో నేను మష్రూమ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఆయిల్, నెయ్యి కొంచెం వేసుకొని, కొంచెం బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో దాన్ని కూడా కొంచెం స్మెల్ అది పోయేంత వరకు వేయించుకోవాలి. కిడ్స్ లంచ్ బాక్సెస్ మనం ఇట్లా రైస్ ఐటమ్స్ పెడితే ఇష్టంగా తింటారనమాట. సో నేను ఎక్కువ అవి చేయడానికే ప్రిఫర్ చేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ ఒక పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవైతే 2 వేసేసుకొని, మనం మష్రూమ్స్ ముందే వేడి నీళ్ళల్లో మంచిగా వాష్ చేసుకొని అది పైన బ్లాక్ ఒక లేయర్ లాగా వస్తుంది తీస్తే, అవి తీసేసి ఉంచుకుంటే నీట్గా ఉంటాయి. సో అలా మష్రూమ్స్ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం టమాటా కూడా మగ్గిన తర్వాత, కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మష్రూమ్స్ ముందు క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అందులో వేసేసుకొని కొంచెం సేపు మగ్గనిస్తే వాటర్ అది వచ్చేసి స్మెల్ అది ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. మనం ఇలా మూత పెట్టుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయ కూడా ఒక 2 చీలికలు వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అలా మగ్గిన తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని రైస్ వేసుకోవాలి. మనం బాస్మతి రైస్ ముందే ఒక 10 మినిట్స్ ముందే వాష్ చేసుకొని కడిగి పెట్టేసుకుంటే బాగుంటుంది. వాటర్ 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటే 3/4 కప్పు వాటర్ వేసుకోండి. 3/4 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ తగ్గించేసుకోవాలి, ముందు రైస్ నానబెడతాం కాబట్టి. మనం కొత్తిమీర వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ పెసరట్టు వేస్తాను అనమాట. అండ్ ఈ పెరుగు చట్నీ ఎలా కలుపుకోవాలో మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఇది ఇప్పుడు లంచ్ వచ్చేసి మష్రూమ్ రైస్ పెట్టేసి కొంచెం రైతాలాగా చేశాను. అండ్ కివీ బాదం కట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.